రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. సినీ కార్మిక సోదరులారా, ఇరవై 24 సినీ కార్మిక సంఘాలు సంఘటితంగా కృష్ణానగర్ వేదికగా ఈనాడు మీ సమస్యల్ని, చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ కార్మిక సంఘాల నాయకులు, సినిమాకే ప్రాణప్రదమైన, సినిమాకి సజీవ ప్రాణం పోస్తున్న వేలాది మంది కార్మికులు ఈనాడు వర్షంతోనే విజయం సాధించారు. మీ పట్టుదలను పరీక్షించడానికి, మీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వర్ణ దేవుడు ప్రయత్నం చేసినా వర్ణ దేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాసి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి, తెలుగు పరిశ్రమను 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి, మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, నటశేఖర కృష్ణను, దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని, దాసరి నారాయణరావు గారిని, కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు. కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు, ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మబంధు, ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు, కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని 10 ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన 10 ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంజయ్య గారు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం 67 ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేసిరు. ఇదే కాదు, ఈనాడు ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి
ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి 1964లో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి, సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని 1964లో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ టాలెంట్ను, మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు. కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు, మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు. ఎంత సంపాదించడమని కాదు, ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను, సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రింబగళ్ళు హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చినా, ఒకవేళ ఉదయం 9 గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే 5 గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే, కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ ఉంటే 9 గంటలకే మీ పని అయిపోదు. గొప్ప కళాకారులు 9 గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటికి చేరే వరకు రాత్రి 12-1 గంట అవుతుంది. నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టని పరిస్థితులు, వాళ్ళు మేల్కొన్నప్పుడు మీరు పనిలో ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు. మీ శ్రమ, మీ కష్టం నాకు తెలుసు. మీరు పడుతున్న ఇబ్బందులు, ఈరోజు నాకు హోదా ఉండొచ్చు, దేవుడు గొప్ప అవకాశం ఇచ్చుండొచ్చు ముఖ్యమంత్రిగా, కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలవనంతగా అధికారం నా కళ్ళు మూసుకుపోలేదు. అధికారంతో కార్మికులు, కవులు, కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది 10 సంవత్సరాలు. మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చినవాడు, కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు, వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు, కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని ఒక కళాకారుడి పేరు పెట్టి, ఒక పోరాట యోధుడు, ఒక విప్లవకారుడి పేరు పెట్టి 10 సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం. మిత్రులారా, ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం. కానీ మీ శ్రమ వల్ల
హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు, ప్రపంచంలోనే గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు, నటులే కాదు, దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈనాడు తెర మీద మీరు కనిపించరు, 2.5 గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం, దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది. ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు నేను చెప్పిన, మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు. ఈనాడు ప్రతివాడు, నేను ఐటీ ప్రొఫెషనల్లను, హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో, ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత, అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం. మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ఈనాడు మనం తయారు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి. ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, మాకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ పోటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని. మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి. హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు, అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను, కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్, ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్, హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం. మనం ఏ విధంగా అయితే హైదరాబాద్లో చిత్రపురి కాలనీ, ఫిలిం నగర్, కృష్ణానగర్ వెలిసినాయో, ఖచ్చితంగా మీకందరికి భారత్ ఫ్యూచర్ సిటీలో మీ పాత్రను మీకు అవసరమైన అన్ని విధాలుగా ఆదుకొని అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్సే కాదు, మా కార్మికులు ఆరోగ్య భద్రత పూర్తి స్థాయిలో తీసుకోవాలని, అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలని. ఇదే కాదు, నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో
మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈనాడు మీ శ్రమ, మీ త్యాగం, మీ కన్నీళ్లు మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాష్టైనా చేసిండ్రా, కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగినరా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు. అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు వాళ్లకు పాలు ఇచ్చి, ప్రతిరోజు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టి, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ పిల్లల చదువుల బాధ్యత నాది. అదేవిధంగా ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాత్రి పగళ్ళు కష్టపడడం వల్ల, సమయానికి తిండి లేకపోవడం వల్ల, సమయానికి నిద్ర రాకపోవడం వల్ల నడి వయసులోనే ముసలితనంలో వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు మీ కార్మికులకు వస్తున్నాయి. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాడు నిర్మాతలతో మీకు ప్రతిస్తంభన వచ్చింది. ఆనాడు రాష్ట్రానికి చెడ్డ పేరు రావద్దు, 18 రోజులు మీరు ధర్నాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. నేనాడు నిర్మాతల మండలిని కూడా పిలిచి చెప్పిన, ఆ కార్మికులు కష్టపడితేనే మీరు నిర్మాతలుగా నిలదొక్కుంటారు. దర్శకులకు చెప్పిన, మీరు రాణించాలి అంటే వాళ్ళ టాలెంట్ కూడా పెరగాలి, వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగా చూసుకున్నప్పుడే మీరు రాణించగలుగుతారని దర్శక నిర్మాతలకు నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిమ్మల్ని పిలిచాను, కూర్చున్నాను, మాట్లాడినాను, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మీ సమస్యల సహేతుకతను అంచనా వేయడానికి ప్రయత్నం చేసిన. అందుకే ఈనాడు మీతో కలిసి ఆ రోజే చెప్పిన, నేను నా ఇంటికి మీరు రావడం కాదు, మీ ఊరైన కృష్ణానగర్కి నేనే వస్తా. ఎక్కడెక్కడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాగా ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది. ఇక్కడ నుంచి ఎదిగినోళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ కృష్ణానగర్కు ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది. అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు 100% తీరుస్తానని నేను చెప్పను. ఎందుకంటే నేనేం దేవుడిని కాదు, మానవుడినే. తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులకు, మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్నా, కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్గా 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా. కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించండి. ఇదే కాదు, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే
వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే మీ శ్రమతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన. మిత్రులారా, ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు, సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని. తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు. తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలనో నేను ఒక్కసారి అంచనా వేసుకున్న తర్వాత మీ 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా. అదేవిధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది. మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఫైటర్స్కి సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు. తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన. ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. మీ సంఘ నాయకులు చెప్పిండ్రు 10 సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని. ఈనాడే కాదు ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు, మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మహాభారతంలో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డా, తెలుసు ప్రాణం పోతుందని, కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలిండు. అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మీకందరికీ తెలుసు, నిర్ణయం తీసుకోనంతసేపు నేను ఆలోచన చేస్తా, నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తే ఇంకా ఆలోచన చెయ్యను. ఈనాడు మీకు అండగా నిలబడాలనే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఖచ్చితంగా కార్మికులకు సహేతుకమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నవంబర్ చివరికి మళ్ళా మిమ్మల్ని అందరినీ పిలుస్తా, మీ సంఘాల నాయకులని కలుస్తా. నవంబర్ చివరి వారంలో మీతో కూర్చుంటా. డిసెంబర్ 9 నాడు 2వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. డిసెంబర్ 9 నాడు మీకేమేమి చెయ్యబోతున్నామో ఆనాడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఈ 2 నెలల్లో మీ పిల్లల చదువుల కోసం స్కూల్ కానీ, నిధులు కానీ, మీ కార్యాలయం కోసం స్థల కేటాయింపు కానీ, మీ వెల్ఫేర్ ఫండ్ కోసం నిధులు కానీ, దీనికి సంబంధించి ప్రతి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, మన సంకల్పం ఉంటే, మన పట్టుదల ఉంటే, మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది.
ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఉరుములు ఉరిమి వర్షం కురిసినా ఈనాడు మీరు మేము మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించిండు. ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో అయినా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి పక్షాన మీకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన, ఇక్కడి నుంచి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీ సంఘాల నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు సాయంత్రం వండి పెట్టాలన్న కార్యక్రమాన్ని కూడా మా అక్కలు, మా సోదరిమణులు, ఇంకొంతమంది ఈటీవీ మా టీవీ సీరియళ్లను కూడా పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీకు మాట ఇస్తున్నా, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిమ్మల్ని ఆదుకొని మొత్తం దేశ సినీ పరిశ్రమలకే, అది బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, లేకపోతే తమిళనాడులో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే నేర్చుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.